Hi students, good morning all of you. Today I am tell as about aquaculture management unit 2 part 2. Sorry, unit 3 part 2. సో ఇక్కడ పార్ట్ 2 వచ్చేసరికి పార్ట్ 1లో ఫీడింగ్ గురించి ప్రాన్ యొక్క ఫీడింగ్ గురించి అంటే గ్రోయింగ్ ఫీడ్ గురించి హ్యాచరీ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే విచ్ టైప్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ the larval stages of prawn and shrimp in the culture ponds. ఈరోజు క్లాస్లో షింప్ డెంపక పోషణలో ఉపయోగపడు సజీవ ఆహారం దాని ప్రాముఖ్యతల గురించి రాయము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే 6th క్వశ్చన్, మెటీరియల్లో 6th క్వశ్చన్. Supplementary feed is available for the larval stages of prawn and shrimp in their culture pond. ఈరోజు క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ష్రింప్ డింపక దశల పోషణలో ఉపయోగపడు సజీవ ఆహారం దాని ప్రాముఖ్యతను గురించి వివరించండి. సో ఇక్కడ ష్రింప్ అన్నాడు కాబట్టి దాని యొక్క డయాగ్రామ్ అంటే ష్రింప్ స్టేజెస్లో ఉండేటువంటి వాటి యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే స్టేజెస్లో లార్వల్ స్టేజెస్లో వచ్చేసి ప్రాన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. సో ఆ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ లార్వల్ స్టేజెస్కి ఏ సప్లిమెంటరీ ఫుడ్ని అంటే ఏ సప్లిమెంటరీ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 6th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో అందులో ఫస్ట్ వన్ సప్లిమెంటరీ ఫీడ్. Supplementary feed. Deficiency in the availability of natural feed is supplemented by
artificial feed. This may be of wet or dry types. సో ఇక్కడ న్యాచురల్ ఫీడ్ని న్యాచురల్ ఫీడ్ని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఫీడ్ని కూడా ఈ లార్వల్ స్టేజెస్లో ఉండేటువంటి ఈ స్ట్రింగ్స్ కానీ ఫ్రాన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, వెట్ డ్రై అండ్ డ్రై వెట్ ఫీడ్ డ్రై ఫీడ్. Small worms, insects, groundnut, cake, cotton seed, cake can be used as wet feed. సో ఇక్కడ నత్త మాంసములు, స్నేల్ నత్త మాంసములు, ప్రాన్ హెడ్స్ రొయ్య యొక్క తలలను, అదేవిధంగా ఫిష్ యొక్క వేస్ట్ మెటీరియల్స్ను, స్మాల్ వామ్స్ని కూడా వెట్ ఫీడ్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏ మిక్సర్ ఆఫ్ టపియోకా పౌడర్ని కూడా, నెక్స్ట్ మనం పిగ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని. సో ఇందులో ఈ క్యాప్సూల్స్ రూపంలో, గుళికల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చికెన్ వేస్ట్ ఈస్ థ్రోన్ ఇన్ టు ద కల్చర్ పాండ్స్ వేర్ ఇట్ గెట్స్ డికేడ్. సో పౌల్ట్రీస్ ద్వారా వచ్చేటువంటి చికెన్ వేస్ట్ని కూడా, నెక్స్ట్ మన ఆర్గానిక్ డెట్రియం ఈస్ టేకెన్ యాజ్ ఫుడ్ బై ప్రాన్స్. సో పౌల్ట్రీస్ వచ్చేటువంటి ఈ చికెన్ వేస్ట్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం డ్రై ఫీడ్. సో ఇక్కడ డ్రై ఫీడ్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిటిస్ డైట్ కెన్ బి గివెన్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్. వీళ్ళు సప్లిమెంటరీ ఫీడ్గా ఏమి ఇస్తారంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫీడ్ ఇస్తారు. అంటే ఏమిటి అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిఫిషియన్సీ ఆఫ్ ఫీడ్ ప్రాన్స్ డిపెండ్ అపాన్ కెనబాలిస్టిక్ మోడ్. అంటే ఇవి ఏం చేస్తాయి, సమ్ టైమ్స్ వాటి యొక్క ప్రాన్సే వాటి యొక్క స్పీసెస్ని కూడా తీసుకుంటూ ఉంటాయి. అంటే ఏంటి, పరపక్షత అంటే స్మాల్ వామ్స్, క్రస్టేషియన్స్ ప్లస్ స్నైల్స్, వాటితో పాటుగా ఇవి వాటి యొక్క స్పీసెస్ ఏవైతే స్మాల్ ప్రాన్స్ ఉంటాయో వాటిని కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో అందుకనేది కెనబాలిస్టిక్ నేచర్ని హ్యాబిటాట్ని కలిగి ఉంటుంది డ్రై ఫీడ్లో. కెనబాలిస్టిక్ హ్యాబిటాట్ని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ మిక్సర్ ఆఫ్ హస్క్, బ్రోకెన్ రైస్, గ్రౌండ్నట్ కేక్, టపియోకా పౌడర్, ఫిష్ మీట్, ప్రాన్స్, స్నేల్ మీట్ ఎక్స్ట్రా, అంటే వీటన్నింటినీ కూడా ఈ న్యూట్రియంట్స్ డైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఫీడింగ్ సప్లైడ్ వన్స్ 3 to 4 days, 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్. అంటే దాని యొక్క బాడీ వెయిట్ 5 నుంచి 10% ఉన్నప్పుడు 3 to 4 daysకి ఈ సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాన్ ఫీడ్ షుడ్ కంటైన్ 30 నుంచి 40% ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ ప్లాంట్ యానిమల్ ఆరిజిన్. అంటే 30 నుంచి 40% ప్రోటీన్ ప్లస్ ప్లాంట్ ఆర్గానిక్ మెటీరియల్స్ని కూడా ఇది తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఫీడ్ ఫర్ ప్రాన్ సీడ్. ప్రాన్ సీడ్. సో ఇక్కడ ఈ సీడ్కి ఫీడ్ ఫర్ ప్రాన్ సీడ్, ప్రాన్స్ యొక్క సీడ్ కూడా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని ఇస్తారో ఒకసారి చూద్దాం. డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ప్రాన్ హ్యావ్ different types of feeding habits and depend upon various types of available feed. అయితే ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్లో ఉండేటువంటి ఇటువంటి ప్రాన్స్కి ఫీడింగ్ హ్యాబిట్స్
హ్యాబిట్స్ అనేవి డిఫరెంట్గా వేరియస్ టైప్స్లో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి లార్వల్ ఫీడ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫిల్టర్ ఫీడింగ్, లార్వల్ ఫీడ్లో గాలిత భక్షణము జరుపుకుంటాయి. సో ఇక్కడ ఫిల్టర్ మెథడ్ ఈజ్ ఎర్లీ స్టేజ్ అండ్ అడాప్ట్ మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్, సబ్సిక్వెంట్లీ అడల్ట్స్ ఆర్ కార్నివోరస్. సో కొన్ని అడల్ట్స్ కార్నివోర్స్ కింద ఉంటాయి, అంటే వాటి యొక్క స్మాల్ పీసెస్ కూడా అవి తినడం జరుగుతుంది. లార్వల్ స్టేజెస్ ఆఫ్ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గ్కి ఫీడ్ అప్ ఆన్ ద నాప్లిడ్స్, ఆర్టెమియా, చూబిఫెక్స్ worms and fish meal. They can also feed upon the algal cells of green water. వీటిని తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ప్లాంక్టాన్ మెటీరియల్లీ మిక్స్డ్ ఫిష్ మీల్ అండ్ ఎగ్ ఎల్లో కెన్ బి గివెన్ యాజ్ ఫీడ్ ఫర్ ద లార్వల్ ఫార్మ్స్. మ్యాక్రోబ్రాకియం మాల్కమ్సోనై అనేటువంటి దీనికి ఎగ్ ఎల్లో ఫిష్ మీల్కి మ్యాక్రోబ్రాకియం మాల్కమ్ సోనై. సో దీనికి ఎగ్ ఎల్లో మెటీరియల్ని అంటే ఫుడ్లో ఉండేటువంటి పచ్చ సొనను, అదేవిధంగా ఫిష్ మీట్ కూడా ఈ మ్యాక్రోబ్రాకియం మాల్కమ్ సోనై అనేటువంటి ప్రాన్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రోటోజోవల్ ఫీడ్ అపాన్ మైక్రో ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ ఆల్గే, డయాటమ్స్, ప్లాంక్టన్ అండ్ అదర్ ప్రోటోజోయన్స్ ఆఫ్ ద పాండ్లో ఉండేటువంటి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్తో పాటుగా ఈ ప్రోటోజోవా ఏవైతే ఉంటాయో వాటిని ఫీడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఫీడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, Zoea larva and mysis stages are active. సో ప్రాన్ యొక్క లైఫ్ సైకిల్లో జోయేయా లార్వా అండ్ మైసిస్ లార్వా అనేది చాలా యాక్టివ్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే ఫీడ్ అపాన్ ఏం చేస్తాయంటే ఫీడ్ అపాన్ ఫైటోప్లాంక్టన్ బై ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్. ఇవి ఫైటోప్లాంక్టన్ని ఫిల్టర్ ఫీడింగ్ మెథడ్ ద్వారా, గాలిత భక్షణం ద్వారా ఈ ఫైటోప్లాంక్టన్ని ఇవి తింటూ ఉంటాయి. నెక్స్ట్ వన్, మ్యాక్సిల్లే ఆర్ ట్రాన్స్ఫర్మ్ ఇంటూ స్పైనస్ సిలియా నీడెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫిల్టర్ నియర్ ద మౌత్. ఈ మ్యాక్సిల్లే అనేటువంటిది మౌత్ చుట్టూతా ఇది ఫిల్టర్ నియర్ ద మౌత్, అంటే సిలియా అనేటువంటిది స్పైనస్ సిలియా కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మైక్రో ప్లాంక్టన్ సైజు 3m to 10m సైజులో ఉండేటువంటి ఫీడ్ దీన్ని ఈ జోయా లార్వా అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్, జోయా అండ్ మైసిస్ మోస్ట్లీ డిపెండ్ అపాన్ డయాటమ్స్. లైక్ ఇవి ఎక్కువగా కూడా జోయా అండ్ మైసిస్ లార్వాస్ ఎక్కువ కూడా డయాటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాయి. డయాటమ్స్ ఎగ్జాంపుల్స్ స్కెలిటోనీమా, Thalassiocera, Egyptian, Rhizoromia and Chaetoceras. సో ఇటువంటి డయాటమ్స్ని మైసిస్ అండ్ జోయా లార్వా ప్రాన్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇందులో న్యూట్రియంట్ మీడియం వచ్చేసి 20
ఇలాంటి ఫీడింగ్ తీసుకుంటాయో, డయాటమ్స్ని ఎక్కువగా తీసుకుంటాయో అప్పుడు దాని యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈస్ట్ సెల్స్ ఆర్ ఆల్సో గివెన్ యాజ్ ఫుడ్ అలాంగ్ విత్ డయాటమ్స్. డయాటమ్స్తో పాటు ఈస్ట్ సెల్స్ కూడా ఇది ఫీడింగ్గా తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ మైసిస్ స్టేజ్లో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో పోస్ట్ మైసిస్ స్టేజ్లో ఉండేటువంటి లార్వల్ స్టేజ్, ఈ స్టేజ్లో ఎక్కువగా ఇవి కార్నివోరస్ హ్యాబిట్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా మాంసాన్ని తింటూ ఉంటాయి. అయితే ఇది దగ్గర ఉన్నటువంటి మ్యాండిబల్స్ అనేటువంటివి విత్ ద హెల్ప్ ఆఫ్ కట్టింగ్ ఫుడ్, అంటే ఫుడ్ని కట్ చేయడానికి, కీలెట్స్ లెగ్స్ పెరికోట్స్ హెల్ప్ ఇన్ పుషింగ్ ఫుడ్, వాటర్ని ఫుడ్ని నోట్లోకి పుష్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మైసిస్ స్టేజ్ కెన్ ఆల్సో ఫీడ్ అపాన్ ద నాప్లియట్ లాగా, ఆర్టెమియా, బ్రాంకినస్, రోటిఫర్స్, నెమటోడ్స్. నెక్స్ట్ వన్ క్లాడోసెరా అనేటువంటి వాటిని కూడా ఈ మైసిస్ లార్వాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్ జోయియా స్టేజ్. పోస్ట్ మైసిస్ లార్వా అయితే కదా. నెక్స్ట్ వన్ జోయియా స్టేజ్ ఆఫ్ ఫ్రాన్. జోయియా స్టేజ్లో ఉండేటువంటి ఫ్రాన్ వచ్చేసరికి హిప్పోస్టెమ్మా. నెక్స్ట్ వన్ ఎన్సిలోస్ట్రిస్. ఇవన్నీ కూడా మ్యాక్సిల్లై వీటికి ఈ ఫీడింగ్ ఉపయోగపడుతూ ఉంటుంది. దే ఫీడ్ అపాన్ ఫైటోప్లాంక్టాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీటేఆ అండ్ జూ ప్లాంక్టాన్. ఇవి ఎక్కువగా ఫైటోప్లాంక్టాన్ని, జూ ప్లాంక్టాన్ని తీసుకుంటూ ఉంటుంది. మీట్ పీసెస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీలెట్ లెగ్స్. ఆర్గానిక్ మెటీరియల్స్ తీసుకోవడానికి కీలెట్ లెగ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. దే కెన్ ఆల్సో ఫీడ్ అపాన్ ఆర్టిఫిషియల్ ఫీడ్ లైక్ soybean cake and oyster meat. Final stages of development. అడల్ట్ స్టేజ్ దగ్గర వచ్చేవరకు అడల్ట్ స్టేజ్ దగ్గరకు వచ్చేటువంటి ఈ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి సోయాబీన్ కేక్ను, ఆయిస్టర్ మీట్ను వీటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ Joia larva of Palimon. Joia larva of Palimon. So, ఈ నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి జోయా లార్వా దేని ఫీడ్గా తీసుకుంటుంది అంటే, సో ఇవి మైక్రో ప్లాంక్టాన్ 0.4 సైజ్ ఉండేటువంటి 0.4 ml సైజ్ ఉండేటువంటి మైక్రో ప్లాంక్టాన్ని ఇవి ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈ టైప్ ఆఫ్ లార్వాస్ మెయిన్ ఫుడ్గా ఏం తీసుకుంటాయి అంటే ఫైటోప్లాంక్టాన్, అంటే క్లోరెల్లా, ఫైటోడాక్టైలం, నాప్లియస్ లార్వా, ఆర్టిమా, చూబిఫెక్స్ వామ్స్, హ్యాండ్లెడ్ వామ్స్ని వీటి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ మెరైన్ ప్రాన్స్. Marine prawns and their post larva feed upon zooplankton like Artemia, Daphnia, Tubifex. Next one Bronchus, Chirocephalus, Copepods. Like next one వీటన్నిటిని కూడా ఈ మెరైన్ ప్రాన్స్ అనేవి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎండ్ స్టేజెస్ ఆఫ్ ప్రాన్. ఎండ్ స్టేజెస్ ఆఫ్ ప్రాన్. సో ఇందులో కెన్ బి గివెన్ ఆర్టిఫిషియల్ ఫుడ్ని కూడా ఇస్తారు. లైక్ అంటే ఈ ఎండ్ స్టేజ్ ఆఫ్ ప్రాన్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ని కూడా ఇస్తారు. లైక్ ప్రాన్ వేస్ట్, ఎగ్స్, ఫ్రాగ్ మీట్, ఆయిస్టర్ పీసెస్, లివర్ ఆఫ్ కట్లా అంటే కట్లా ఫిషెస్ యొక్క లివర్ని, ఫిష్ మీట్,
సోయాబీన్ యొక్క పౌడరు, టపియోకా పౌడరు, గ్రౌండ్నట్ కేక్, కోకోనట్ కేక్, వీటన్నిటిని కూడా 1:1 రేషియోలో వీటికి ఆహారం అనేది ఇవ్వడం చేస్తారు. సో egg stages of prawn 1:1 రేషియోలో ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఎప్పుడైతే ఈ లార్వా స్టేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే ఫీమేల్ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి పాపులేషన్కి వచ్చే ముందు అవి నిర్మోచనం అనేది జరుగుతుంది. నిర్మోచనం అనేది జరిగిన తర్వాత ఫ్యూ అవర్స్లో అవి ఎగ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. ఇవి ఎగ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇవి 28 to 30 degrees సెంటీగ్రేడ్స్ వద్ద 10 to 15 days లోపల 28 to 30 degrees సెంటీగ్రేడ్ వద్ద 10 to 15 రోజుల్లో ఏంటంటే ఈ ఎగ్ స్టేజెస్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, మొదటి దశ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జోయా లార్వా కింద స్టార్ట్ అవుతాయి. ఎగ్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, జోయా లార్వా కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇవి స్విమ్మింగ్ చేస్తూ ఉండి ఏం చేస్తాయంటే ఫైటోప్లాంక్టాన్స్ పై ఆధారపడి ఉంటాయి. సో నెక్స్ట్ వన్, పాండ్స్లో, నర్సరీ పాండ్స్లో ఫ్రాన్స్ ఎలా కల్చర్ చేస్తారు అని చూసినట్లయితే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జోయా లార్వా ఏదైతే ఉందో అది పర లార్వా కింద, అంటే అది ఏం చేస్తుంది అంటే పారాసైటిక్ లార్వా కింద ఎప్పుడు నర్సరీ పాండ్లోది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా ప్రవాహ వ్యవస్థ కానీ సిరా వ్యవస్థ ద్వారా కానీ ఇవి గ్రీన్ కలర్లో, అంటే వాటర్ అనేటువంటిది గ్రీన్ కలర్లో వచ్చేంత వరకు కూడా, అంటే ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ వ్యవస్థలు అనేవి ఈ పెంపకాన్ని కల్చర్ చేయడానికి ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ అనేటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేసినట్లయితే 10 to 20% ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 10 to 20 కరెక్షన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే pH అనేటువంటిది పెరుగుదల వల్ల ఏమవుతుంది అంటే ఆల్గే యొక్క బ్లూమ్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పారాసైటిక్ స్టేజ్కి వచ్చేటప్పుడు 39 to 60 days వ్యవధిలో ఇవి మారడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వీటికి ఫీడింగ్ ఏమి ఇస్తారు, ఈ లార్వా నర్సరీ పాండ్స్లో పెంచే వాటికి ఫీడింగ్ ఏమి ఇస్తారు అన్నట్లయితే, ఈ ప్రాన్స్కి ఎక్కువగా ఆల్టీమియా లార్వాస్ అయినటువంటి నాప్లిడ్స్, నెక్స్ట్ వన్ మైక్రో జూప్లాంక్టాన్స్, కోపీపోడ్స్, రోటీఫర్స్, ఫ్రాన్స్, ఫిష్ వేస్ట్ మెటీరియల్, నెక్స్ట్ వన్ రొయ్య హెడ్, ఫ్రాన్స్ యొక్క హెడ్స్, వీటన్నిటిని కూడా దానాగా వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ లార్వాస్ యొక్క స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే 3000 లార్వాస్ చొప్పున వీటి యొక్క ఆహారం అనేది వినియోగం జరుగుతుంది. సో వీటిని ఎగ్ యొక్క ఎల్లో మెటీరియల్, నెక్స్ట్ వన్ గ్యాస్ట్రో కూడా వాటితో కలిపి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పర లార్వాల పంట సేకరణ. అయితే ఈ రేరింగ్ పాండ్స్ను పర లార్వాల పంట సేకరణ, ఇందులో రేరింగ్ పాండ్స్ని ఎక్కువగా వినియోగించుకుంటారు. అయితే ఇవి ఆహారం ఫుడ్ కోసం ఏంటంటే ఇవి స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తుంది. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇది స్వజాతి భక్షణ, అంటే అదేంటి ఓన్ స్పీసెస్ని తినడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సమయం పర లార్వాలుగా మారడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ వన్ పోస్ట్ లార్వల్ కల్చర్, పెంపక చెరువుల్లో పర లార్వాల పెంపకము. సో ఇక్కడ రేరింగ్ పాండ్స్ చెరువుల్లో కూడా కల్చర్ చేయొచ్చు. అంటే ఈ పారాసైటిక్ లార్వాస్ అనేవి ఫ్రెష్ వాటర్ జీవనానికి అలవాటు పడతాయి. కాబట్టి 10% పర లార్వాలు గరిష్ట పరిమాణానికి పెరగడం జరుగుతుంది.
పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అక్కడ ఉండేటువంటి ఆ పాండ్లో, రేరింగ్ పాండ్లో ఉండేటువంటి ఆ సాయిల్ ఏదైతే ఉంటుందో ఈ సాయిల్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అందులో ఉండేటువంటి సాయిల్ మెటీరియల్ కన్వర్ట్గా ఉందా లేదా, అంటే దానికి కంఫర్ట్గా ఉందా లేదా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎల్లో మెటీరియల్తో పాటు ఆల్చిప్పల యొక్క మాంసపు ముక్కలను కూడా లార్వాల యొక్క గ్రోత్కి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 27.5 30 డిగ్రీ సెంటీగ్రేడ్. pH వచ్చేసి 7.8 8.3. ఆక్సిజన్ వచ్చేసి 4.4 5.2 ppm. నెక్స్ట్ వన్ అమ్మోనియా 0.02 0.03 ppm ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. అంటే టెంపరేచరు, pH, ఆక్సిజన్, అమ్మోనియా లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ గ్రో అవుట్ పాండ్స్. అయితే ఏవైతే మ్యాక్సిమం అడల్ట్ స్టేజ్కి వచ్చినటువంటి ప్రాన్స్ ఏవైతే ఉంటాయో వీటిని పాండ్స్లో పెంచడం జరుగుతుంది. అంటే ఈ లార్వాలు ప్రాకుట ద్వారా ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు వలసపోతూ ఉంటాయి, మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి 0.5 మీటర్స్ వీటికి కరకట్ట అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇసుక బంకమన్నుతో కూడినటువంటి ఆధారం బాగా పెరగడానికి, అంటే శాండ్, మట్టి, సాయిల్ అనేది బాగా ఉంటుంది అనమాట. అంటే వాటికి పెరగడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ నీటిని తోడడానికి అవసరమైనట్టుగా చెరువులను వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ పరభక్షక మరియు కలుపు మొక్కల నివారణకై ట్రెడిషనల్ మెథడ్స్తో చేపల సంహారకాలను వాడతారు. నెక్స్ట్ పారిశ్రామిక సాంద్ర పెంపక విధానంలో హెక్టార్కు 30,000 to 50,000 వరకు వీళ్ళు పెంచడం జరుగుతుంది. అంటే ఇంచుమించు చెరువుల్లో లార్వా యొక్క స్టేజ్ అనేటువంటిది ఇంచుమించు 1 lakh వరకు కూడా వీళ్ళు ఉంచడం జరుగుతుంది. అయితే ఈ ప్రాన్స్ యొక్క గ్రోత్ అనేది పెరగడానికి 29 to 31 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది కావాలి టెంపరేచర్. ప్రాన్స్ యొక్క గ్రోత్ పెరగడానికి 29 to 31 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది టెంపరేచర్ అనేది మెయిన్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఫీమేల్ ప్రాన్స్ కన్నా మేల్ ప్రాన్సెస్ అనేవి గ్రోత్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. అయితే వీటికి ఫుడ్ అనేటువంటిది 1:1 రేషియోలో ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే హెక్టార్కి 500 to 1000 kgs. నెక్స్ట్ హెక్టార్కి ఇది 500 to 1000 kgs 500 to 1000 kgల దిగుబడి అనేది పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పెంపకంలో అయితే 10,000 to 20,000 చొప్పున హెక్టార్కి ప్రాన్స్ పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈ ప్రాన్స్ని కల్చర్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాపర్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో ఇవి ఏ స్టేజ్ నుంచి అంటే ఇది లార్వా స్టేజ్లో ఏ విధంగా ఉంది, జోయా స్టేజ్, మైసిస్, నెక్స్ట్ మనం ఈ స్టేజెస్లో లార్వాకి ఏ ఫీడింగ్ ఇవ్వాలి, సో టెంపరేచర్ ఎంత ఉండాలి, అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాని యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఏ సైజులో ప్రాన్స్ అనేవి ఏ సైజులో ఉన్నాయి వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు చూసుకుంటూ ఉండి చేసినట్లయితే, సో ప్రాపర్గా కేర్ తీసుకున్నట్లయితే ఈ హై ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే ప్రాన్స్ని కల్చర్ చేస్తున్నామో ఆ కల్చర్ చేసినటువంటి పాండ్స్లో ఏంటంటే శాండ్, నెక్స్ట్ వన్ ఆ సాయిల్ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. సాయిల్లో ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏ విధంగా ఉంది వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అంటే
పెరగడానికి అనువుగా ఉందో లేదో వాటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైటోప్లాంక్టానిక్ ఉన్నట్లయితే సర్ఫేస్ పై ఉండేటువంటి ఫైటోప్లాంక్టన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్రాన్స్ అనేటువంటి వాటి యొక్క గ్రోత్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ ఫైటోప్లాంక్టన్ కూడా ఈ ఫ్రాన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా కూడా సీ వాటర్లో ఉండేటువంటి ప్రాన్స్ అన్నీ కూడా ఆర్టీమియా లార్వాస్ను, డాఫ్నియా, చూబిఫెక్స్, కైరోసెఫాలిస్, బ్రాకియోనస్, ట్రైకియోపస్, ఈ కోపిపోడ్స్ అనేటువంటి వాటిని ఫీడ్గా తీసుకోవడం జరుగుతుంది. సో వీటిని ఫీడ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఏవైతే రొయ్యలోని పనికిరానిటువంటి ఏవైతే మాస్ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ మనలో ఎల్లో మెటీరియల్లో ఎగ్ యొక్క ఎల్లో మెటీరియల్లో కప్ప మాంసము, నెక్స్ట్ వన్ చూబిఫెక్స్, రోటీఫెక్స్ వీటన్నింటినీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ 30 to 40% ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టుగా చూడాలి. సో ఈరోజు క్లాస్లో టోటల్గా ఈరోజు క్లాస్లో ఏంటంటే ష్రింప్ పెంపక పోషణలో ఉపయోగపడే సజీవ ఆహారం దాని ప్రాముఖ్యతను గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాము. యూనిట్ 3 స్టార్ట్ చేసుకున్నాము. యూనిట్ 3లో పార్ట్ 1, పార్ట్ 2 పెట్టుకున్నాము. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా అంటే ప్రాన్స్ యొక్క లార్వల్ స్టేజ్లో ఫీడింగ్ ఏ విధంగా ఇస్తారు, హ్యాచరీ మేనేజ్మెంట్లో ఫీడింగ్ ఏ విధంగా ఇస్తారు అన్న 2 క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ESSకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.